అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 17వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత గుండె జల్లు అనేటువంటి ఒక వార్త అయితే అందుతుంది. అయితే మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత గుండె జల్లు అనేటువంటి ఒక వార్త ఏమిటి అనేటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది చిన్న వయసు నుండే అధిక మొత్తంలో భారాన్ని మోసేటువంటి వ్యక్తులు కనుక ఈ రాశివారు చాలా చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయడం వలన వీరికి డబ్బు పైన అవగాహన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరితో ఎలా ఉండాలి, అలానే జీవితం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలనేటువంటి అవధానిపైన కూడా మంచి అవగాహనను కలిగి ఉంటారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కష్ట స్వభావాలని చెప్పుకోవచ్చు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ముందందు జాగ్రత్త, ముదుచుపు అధికంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఏదైనా సరే సాధించగలుగుతారు. వీరికి ఉండే తెలివితేటలతో పాటు పట్టుదల, అలాగే సాధించాలనేటువంటి ఒక మంచి కసి, పట్టుదల, మంచి గుణం, మంచి తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా కలిసి వీరి యొక్క విజయానికి తోడ్పడతాయంటే అసలు హెల్ప్ చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక అందువల్ల వీరి విజయాలను కూడా ఎక్కువగా సాధించి తీరుతారు. అందువల్ల సమాజంలోనే వీరికి ఎక్కువగా కోరిక అనేది, శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి మంచి లక్షణాలతో పాటు తెలివితేటలతో పాటు ఏదైనా సరే సాధించాలనేటువంటి కసి, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. తద్వారా వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. వీరు జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా మేలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి అనేది ఇక చాలా మంచి రాశి చక్రంలోనే మంచి రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. కానీ అన్ని రాశుల్లోకెల్లా కూడా ఓర్పు సహనంతో ఉన్నటువంటి రాశి కూడా మేషరాశి. అందులోనే ఎక్కువగా అన్ని రాశుల్లోకెల్లా ఎక్కువగా కోపం ఉన్నటువంటి వ్యక్తి కూడా మేషరాశి వాళ్ళే. మంచిగా ఉంటే వీరంతా మంచివారే ఉండరు. ఒకసారి వీరికి కోపం వస్తే మాత్రం వీరికి ఎవరికి కూడా వినరు అని చెప్పుకోవచ్చు. ఇక వినేటువంటి ప్రసక్తి ఉండదు అని అన్నట్టుగా ఉంటారు. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపంలో నిర్ణయాలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అధికమైనటువంటి కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అధిక కోపంతో వీరు ఏదైనా సరే అంటే ఆ నిర్ణయాలను తీసుకొని చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ రాశి వారికి సాయంత్రం 6 తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. సాయంత్రం 6 తర్వాత గుండె జల్లుమనేటువంటి వార్తనైతే వింటారు. కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమందికి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొంతమందికి కొన్ని విధాలుగా బాగున్నా కొంతమందికి మాత్రం అంటే మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యాన్ని కోల్పోకూడదు. ఒకసారి అపజయం కలిగిన మళ్ళీ గట్టిగా నమ్మకంతో మంచి డిసిప్లిన్తో ప్రయత్నించాలి తప్ప వెనకడుగును మాత్రం వేయకూడదు.
నిజానికి వీరిలో ఉన్నటువంటి మైనస్ క్వాలిటీస్ ఏమిటంటే, ఒకటి, ఆలోచన లేకుండా కోపంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు. కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు, కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది, వీరిపైన ఇతరులకు ఉండేటువంటి ఇతరులపైన వీరికి ఉండేటువంటి నమ్మకం వీరి దగ్గరికి వచ్చేసరికి కోల్పోతూ ఉంటారు. అంటే ఇతరులు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారనుకోండి, ఇతరులు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారనుకోండి, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారనుకోండి, ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడు వీరికి ఇతరులకి మంచి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తుంటారు. అంటే ఇలా చేయాలి, అలా ఉండాలని ధైర్యాన్ని ఇస్తుంటారు. కానీ వీరి వరకు వచ్చేసరికి మాత్రము ఆ ధైర్యాన్ని కోల్పోతుంటారు ఈ రాశివారు. ఈ రాశివారు ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. అప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శుభం అనేది జరుగుతూ ఉంటుంది, శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వీరికి సాయంత్రం 6 తర్వాత ఏ వార్త వస్తుంది అంటే కనుక, ఒక ఫోన్ కాల్ వలన వీరు చాలా సంతోషిస్తారు. అసలు విని ఎరగని ఒక శుభవార్తను వినబోతూ, దీనికంటే ముందు కూడా వీరు పరమేశ్వరుని పూజించాలి. ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలి అంటే నవగ్రహాల పూజను చేయండి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ 6 వారాలను తలుచుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక మీరు చుట్టూ ఉన్నటువంటి చెడు కానీ, ఉన్నటువంటి ఎల్నాటి శని కానీ, గ్రహాల దోషాలు కానీ తొలగిపోతాయి. రావాల్సినటువంటి శుభవార్తను కూడా కొన్ని గ్రహాలు అడ్డుకునే అవకాశం అయితే ఉంటుంది కనుక, ఈ గ్రహ దోషాలు ఫస్ట్ తొలగించుకోవాలంటే శనివారం రోజున నవగ్రహ పూజ చేయాలి. ఇలా నవగ్రహ పూజ చేసినప్పుడు తర్వాత గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ పూజను చేశాక మీకు రావాల్సినటువంటి మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. అది మీకు రాదు అనుకున్నటువంటి ఒక మంచి జరుగుతుంది. మంచి శుభవార్తను అయితే ఒకసారిగా మీరు గుండె జల్లుమంటుంది. ఇది అసలు నేను జీవితంలో జరగదు, రాదు, కాదనుకున్నాను కానీ వచ్చి తీరింది అన్నటువంటి ఒక సంతోషకరమైనటువంటిది మీరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. కనుక మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఇలాంటి ఒక మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఖచ్చితంగా మేలు అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, గోచారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. నవగ్రహాల పూజ శుభం కలిగిస్తుంది. 9 గ్రహాల యొక్క అనుకూలతను కలిగి ఉంటుంటారు. కలిగింపజేసుకోవడానికి నవగ్రహాల పూజను చేయండి. ఇలా చేస్తే అంతా కూడా శుభం జరుగుతుంది. కాబట్టి చక్కటి సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యం పాడు కావచ్చు, జాగ్రత్త. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రై చేస్తూ ఉండండి, లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడవచ్చు. ఆధ్యాత్మికత మళ్ళీ శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కలగకుండా మెల్లగా జ్వలిస్తారు. మీరు జీవిత భాగస్వామితో చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డుషుం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాల పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేసుకోండి. వారితో గడిపిన సమయానికి మీ శరీరానికి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రశాంతత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు.
ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.